హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సానియా డైరీస్. సో మేము ఎప్పటి నుండో వెళ్ళాలి అనుకుంటున్న ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి వెళ్తున్నాము ఈరోజు. సో నాట్ ఈవినింగ్, ఇట్స్ నైట్ 9 o'clockకి స్టార్ట్ అయ్యాము. అండ్ స్టార్ట్ అయిన తర్వాత సిన్స్ ఇది జస్ట్ ఒక రోజు ముందు నిమజ్జనంకి కాబట్టి చాలా రష్ ఉంటుందని కార్ ఒక దగ్గర ప్లేస్ చేసేసి ఆటో తీసుకున్నాము. ఆటో తీసుకొని వెళ్ళాక చూస్తే ద వే ఈస్ క్లోజ్డ్. అంటే దర్శనంకి వెళ్ళే వే, ఎప్పుడు యూజువల్గా వెళ్ళే వే క్లోజ్ ఉంది. సో మళ్ళీ మేము వెనక్కి వచ్చి వేరే రూట్ వెళ్ళాలి, ఆల్టర్నేటివ్ రూట్ ఉంది అని తెలిసింది. ఆ రూట్ తీసుకున్నాము. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ నుండి మనం 100 meters అవే దేవుణ్ణి చూస్తాము. బట్ స్టిల్ వెళ్ళాము. అక్కడ దిగాక వెళ్తే చూసారు కదా, చాలా చాలా రష్ ఉంది. బికాజ్ ఇట్స్ జస్ట్ 1 day బిఫోర్ నిమజ్జనం, అందుకు చాలా రష్ ఉంది. అండ్ అక్కడ చాలా చాలా స్టాల్స్ ఉన్నాయి ఎవ్రీవేర్ ఆల్ త్రూ ద రోడ్. అండ్ ఫైనల్గా మేము రీచ్ అయ్యాము. మీరు ఇక్కడ చూస్తున్నట్టు ఇక్కడ నుండి దేవుణ్ణి చూసాము. ఆల్మోస్ట్ 100 meters అవే. సో అలో చేయట్లేదు ఇంక దేవుడి దగ్గరికి, బికాస్ వెరీ నెక్స్ట్ మార్నింగే నిమజ్జనం కాబట్టి వాళ్ళన్ని ప్రిపరేషన్స్లో ఉన్నారు. సో ఇట్స్ ఫుల్ క్రౌడెడ్. ఇక్కడ మీరు చూసినట్టు చాలా చాలా క్రౌడ్ ఉంది. బట్ యూజువల్ డేస్ కన్నా తక్కువ అంట. అక్కడ ఆటో అన్న చెప్తున్నారు ఇది యూజువల్ డేస్ ఇంకా ఎక్కువ ఉండేవారు, నార్మల్ డేస్ రైట్ ఫ్రమ్ వినాయక చవితి స్టార్ట్ అయిన దగ్గర నుండి అని. బట్ సో ఫైనలీ వీ హ్యాడ్ దిస్ దర్శన్. వినాయక చవితి స్టార్ట్ అయిన దగ్గర నుండి వెళ్ళాలి అనుకున్న దర్శనం నిమజ్జనం ముందు రోజు మాకు అయింది. సో ఫైనలీ మా దర్శనం అయిపోయింది. మేము ఆల్మోస్ట్ 11 వరకు అక్కడే ఉన్నాము. అండ్ ఫైనల్గా మా కార్ పార్క్ చేసిన దగ్గరికి వచ్చేసాము. వచ్చి వి స్టార్టెడ్ బ్యాక్ హోమ్. ఎలా ఉంది నీ కడుపు? తింటావా తినవా? ఏమి హెవీ ఉందా? సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సానియా డైరీస్.